హాయ్, ఈరోజు పొదరిల్లు కథ విషయానికి వస్తే అక్కడొక ముక్క కాకుండా ఒక కథలాగా చెప్పుకుంటా వెళ్ళిపోతాను నేను. చక్రి వచ్చేసి మహాని తీసుకొని ఫ్రెండ్ పనిచేసే ఆఫీస్ దగ్గరికి అయితే వస్తాడనమాట. ఆల్రెడీ ఫ్రెండ్ రాడు అని చెప్పి ఫోన్ కూడా పెట్టేశాడు కదా, కట్ చేసాడు కదా, అయినా కూడా తీసుకొని వస్తాడు. మహా వచ్చేసి వాడు అన్నకి ఫోన్ చేస్తుంటుంది. ఎవరికి ఫోన్ చేస్తున్నారండి అంటే మా అన్నకి ఫోన్ చేస్తున్నాను. ఎందుకు అంటే సర్టిఫికేట్ లేకుండా నువ్వు జాబ్ చేయలేవు అని చెప్పాడు కదా. ఇప్పుడు చూడు, ఇంత పెద్ద కంపెనీలో సర్టిఫికేట్ లేకుండా నేను జాబ్ చేస్తాను అని చెప్పడానికి మా అన్నకి ఫోన్ చేయాలి. నేను వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుందో నేను చూడాలా అనేసి మహా అయితే అంటుంది. ఇంకా చక్కెర వచ్చి ఓరు దేవుడా, నీకు పెట్టాల్సిన అరటిపండు నేను తినేసానని చెప్పి నా మీద ఏమైనా పగ తీర్చుకుంటున్నావా అనేసి దేవుడిని తిట్టుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు బాలు మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటాడులే. ఒకవేళ మహా ఏదైనా మాట్లాడుతున్నా కానీ అర్థమైనా కానీ అర్థం కానట్టుగా ఏం చెప్పారు అర్థం కాలేదండి అలా అంటే ఇంచుమించు బాలు క్యారెక్టర్ లాగే ఉందంటే ఇద్దరు ఫేస్ ఒకటే కాబట్టి అతను ఎలా మాట్లాడుతున్నాడో ఇతను కూడా అలాగే మాట్లాడుతుంటాడు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. లేదండి మనం వెళ్ళిపోదాము, ఎందుకంటే మా ఫ్రెండ్ రాడంట అని చెప్పేసరికి, లేట్ అవుతుందంట, వచ్చి వెళ్ళిపోయాడంట అని చెప్పేసి అనేసరికి, అవునా, అయ్యో నేనైతే ఇంకా ఫేస్ వాష్ కానీ టిఫిన్ కానీ అని చెప్పి లేట్ చేశాను కదా, అలా చేయకుండా ఉండాల్సింది, తొందరగా వచ్చి ఉండాల్సింది అని చెప్పేసి మహా అయితే బాధపడుతుంది. అదేం కాదులేండి, మీరు బాధపడబాకండి, మనం ఇంకోసారి వస్తాము, ఇప్పుడైతే లేదు అంటే, లేదండి బయటికి వెళ్ళిన వాడు వస్తాడు కదా, ఇప్పుడైతే నేను కొంచెం వెయిట్ చేస్తాను, నేను తన కోసం వస్తాడేమో అని చెప్పేసి మహా అయితే వెయిట్ చేస్తుంటుంది అనమాట. తనకి తెలుసు కదా చక్రికి ఇది చేసిందే ఫేక్ ఇంటర్వ్యూ, అలాంటి తను రాను అని చెప్పాడు, తనకు తెలుసు కదా, లేదండి వెళ్ళిపోదాం పదాని సరే ఇంచుమించు సాయంత్రం అవుతుంది అనమాట. సాయంత్రం దాకా వెయిట్ చేస్తూనే ఉంటుంది. సాయంత్రం కూడా రాడు అని తెలిసిన తర్వాత సరే పోదాం పదా అని చెప్పేసి చక్రి అయితే మహాని తీసుకొని ఇంటికైతే వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మహాకి కోపం వచ్చి ఉంటుంది. అక్కడేమో వాళ్ళ కన్నా కూర్చో ఉంటాడు. మిరపకాయ బజ్జీ తీసుకొచ్చి ఆవురం అని చెప్పి మిరపకాయ బజ్జీ తింటూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే ఇక్కడ చక్రి దగ్గరికి చక్రి వచ్చేసి మాధవ్ దగ్గరకు వస్తాడు. అతను పని చేసుకునే ప్లేస్ దగ్గరకు వచ్చేసి ఇలాగా ఇంటర్వ్యూ అనుకుంటే అతను రాలేదు అని చెప్పనేసరికి, అంటే ఏంట్రా నువ్వు అంటే, అవును నేను అబద్ధమే చెప్పాను, నేను ఇది చేసింది ఫేక్ ఇంటర్వ్యూ అని చెప్పేసరికి, ఇట్లా అబద్ధాలు చెప్పబాకరా నువ్వు అంటే, లేదు ఇప్పుడు నిజం చెప్తే తను నాకు దూరం అయిపోతుంది, ఇలా అబద్ధం చెప్పినందువల్ల నేను పడే కష్టం చూసి తను నన్ను లవ్ చేస్తుంది అనేసరికి, అరే లవ్ అనేది ఇలా చూసి ఇలా మాట్లాడి అలా కాదురా, లవ్ అనేది మనుషుల నుంచి పుట్టాలిరా, ఇప్పుడు నువ్వు ఇలా వెంటనే అబద్ధాలు చెప్పేసరికి ప్రేమ అనేది పుట్టదురా, ఇప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పింది కాక నన్ను ఆర్కిటెక్ట్ అని చెప్పి నన్ను కూడా అబద్ధాలు చెప్పేటట్టు చేస్తున్నావు, ఇలా అనుకున్నప్పుడు అమ్మాయికి ప్రేమ అనేది పుట్టదురా, నిజమే చెప్పాలిరా అని చెప్పేసరికి, అన్న నేను వచ్చేసి మీ దగ్గర ఐడియా కోసం ఇది చెప్తారని చెప్పి చూస్తుంటే ఇలా అంటున్నావు ఏంటంటే, లేదురా నువ్వు మహాకైతే నిజం చెప్పేసేయి అంటే, నిజం చెప్పేస్తే మహా వెళ్ళిపోతుందన్న ఇక్కడి నుంచి అనేసరికి, ఇప్పుడు వెళ్ళిపోతుందేమో, అబద్ధం చెప్పిన తర్వాత నీ తప్పట్టు నేను కూడా అబద్ధం చెప్పాను అని చెప్పి తెలుస్తుంది, దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకొని వద్దు, ఇప్పుడే నువ్వు నిజం చెప్పేసి అనేసి మాధవ్ అయితే చక్రితో చెప్తాడనమాట. నా వల్ల కాదు, నేను నిజం చెప్పను అని చెప్పేసి అంటాడంటే, నిజం చెప్తే తను కోపగించుకొని అలిగి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో నేను చెప్పను అంటాడు. పాప మాధవ్ వచ్చేసి నీతిగా నిజాయితీగా ఉందామనేసి మాధవ్ ఉద్దేశం అనమాట. ఇంకా మాధవ్ కూడా ఇంటికి వచ్చేసరికి ఈ అమ్మాయి మిరపకాయ బజ్జీని కచ్చా తింటా ఉంటుంది. అక్కడ కన్నా ఉండేసి, చూడు అన్న ఎలా తింటున్నా అదే బజ్జీ, ఆ బజ్జీ కూడా ఎవరిస్తారో తెలుసా, వాళ్ళ నాన్న తీసుకొస్తాడు ప్రేమతో, వాళ్ళ నాన్న తీసుకొచ్చి కన్నా ఇదిగో తినండి అని చెప్పేసి వాళ్ళిద్దరు అక్కడ కూర్చోంటే తెచ్చిస్తాడనమాట. చూసావా కోడలంటే మామగారికి ఎంత ప్రేమో, అసలు బజ్జీలు తీసుకొచ్చి ఇచ్చేసరికి తిని కోపంతో, ఇదిగో పెద్ద చెప్పినా కానీ నన్ను అక్కడ తీసుకోలేదు అని చెప్పేసి తినేసి అంతలోప్పుడు వాళ్ళ అన్న వస్తాడు. వాళ్ళ అన్న వచ్చిన తర్వాత చెప్తుంది, అదే మాధవ్ వచ్చిన తర్వాత చెప్తుంది, మీ మాట పోతుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అక్కడికి పోయినా కానీ అతను రాలేదంట, ఏమనుకోబాకండి, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటానసరికి పాపము మాధవకి, అయ్యో పాపము నన్ను చాలా గొప్పగా అనుకుంటా ఉంది, ఎలా అయినా సరే నిజం చెప్పాలా అనేసి తనని ఆ పని చేసే ప్లేస్ దగ్గరకైతే తీసుకెళ్తాడు మాధవ. అక్కడికైతే తీసుకెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ చూపిస్తారు సూపర్ పెద్ద, మీరు డౌన్ టు ఎర్త్, మీరే ప్లాన్ గీచి మీరే దగ్గరుండి వాళ్ళకి పని చేపిస్తున్నారా, మీలాంటి వాళ్ళని పరిచయం అవ్వడం నాకు చాలా గొప్పగా ఉంది అనేసి మహా వచ్చేసి మాధవతో చెప్తుంది. లేదమ్మా మీతో నేను కొంచెం మాట్లాడాలి, నేనేంటంటే ఇప్పుడు నీలాగా ఆర్కిటెక్ట్గా ఉన్న వాళ్ళు వచ్చేసి ప్లానింగ్ ఇస్తే నేను ఇక్కడ పని చేస్తున్నాను, ఒక తాపి మేస్త్రిని నేను అని చెప్పేసరికి, మరి మీరు ఇంటర్వ్యూ అరేంజ్ చేశారు కదా అంటే, అదంతా అబద్ధమేనమ్మా అని చెప్పేసి నిజమైతే చెప్పేస్తాడు. పాపము నిజం చెప్పేసి అతనే కొంచెం ఊపి పీల్చుకున్నట్టు అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కసారి అబద్ధాల మీద అబద్ధాలు కథ ఎక్కడికో పోతా ఉంది కదా, అందుకే
దగ్గర నిజమైతే చెప్పేశాడు. కానీ పాప మహా వచ్చేసి చాలా బాధపడుతుంది. ఎందుకు అంటే తను అసలు జాబ్ తెచ్చుకోవాలా, తన గోల్ రీచ్ అవ్వాలా అని చెప్పి తన ఆశ కదా. అలాంటిది తన గోల్ ఒక్కొక్కటి మూసుకుపోతే చాలా బాధేస్తుంది కదా. అయ్యో ఇంత మూసుకొని పోతా ఉందా అనేసి చాలా బాధపడి నేను వెళ్తున్నాను, ఇప్పుడు ఇదంతా చక్రి చెప్పాడంట. అవునమ్మా అని చెప్పేసరికి సరే నేను వెళ్తున్నాను అంటే తోడు రావాలమ్మా అంటే వద్దు నేను వెళ్తానని చెప్పేసి, చక్రి ఎక్కడున్నాడంటే తెలియదమ్మా అంటే నేనే ఫోన్ చేసి పిలిపించుకుంటానని చెప్పేసి చక్రికి ఫోన్ చేసి పిలిపించుకుంటుంది అనమాట. ఒక పార్కులో ఉంటారు, పార్కుకి పిలిపించుకుంటుంది అనమాట. అక్కడికి వస్తారు. ఎందుకు పిలిచారండి మీరు అంటే అడుగుతుంది. ఇప్పుడు ఆర్కిటెక్ట్ స్పెల్లింగ్ చెప్పు అని అడుగుతుంది. ఏంటండి అంటాడు. ఆ పోనీ ఆర్కిటెక్ట్ మీనింగ్ చెప్పు అంటాడు. ఏమైందండి ఏంటండి దేని గురించి మాట్లాడుతున్నారు అండి అంటే అర్థం కావట్లేదా నీకు? ఇప్పుడు నేను ఆర్కిటెక్ట్ స్పెల్లింగ్ అడిగినప్పుడైనా అర్థం కావాలి కదా, నువ్వెందుకు ఇలా నాకు అబద్ధాలు చెప్పావు అనేసి అతన్నైతే నిలదీస్తుంది అనమాట. నిలదీసరికి ఇంకా తర్వాత వచ్చేసి చెప్తా ఉంటాడు. ఇది మనకు రేపటి ఎపిసోడ్లో చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ కేశవ విషయం చెప్తాను. ఇంకా కేశవ వచ్చేసి ఈ అమ్మాయి ఉంది కదా శైలజ వచ్చేసి ఎవరైనా సరే ప్రాంక్ చేద్దాము అని చెప్పేసి ఆ అమ్మాయి ఉంటుందన్నమాట. ఎవరైనా సరే బక్రా వస్తే ఒక ఫోను పౌచ్ పడేసి మనం వాళ్ళ బండి తీసుకొస్తారు కదా, ఆ బండిని నువ్వు తీసుకెళ్ళిపో, ఇక్కడ ఫోన్ పడిపోయింది అంటాను, వాళ్ళు కొద్దిసేపు బాధపడతారు, కొంచెం ఏడ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ బండి తీసుకొచ్చి మనం ఇస్తాం, వాళ్ళని ప్రాంక్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుంటుంది అనమాట. ఇదంతా కేసు వింటాడు. అక్కడి నుంచి విని ఉండని పని చెప్తానని చెప్పేసి స్కూటర్ వేసుకొని అక్కడికైతే వస్తాడు. వచ్చిన వెంటనే ఏమండి మీ ఫోన్ పడిపోయింది, ఫోన్ పౌచ్ అది ఫోన్ ఒక రికార్డ్ చేసి పెట్టి ఉంటుంది, మీ ఫోన్ పౌచ్ పడిపోయింది అనేసరికి పోయి తీసుకునేసరికి ఈ అమ్మాయి బండి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఏమండి అయ్యో మీ బండి తీసుకెళ్తున్నారండి అంటుంది శైలజ. అనేసరికి వాడు నవ్వేసి ఆ బండి ఎవరిదో తెలుసా, ఎస్ఐ ఇది ఆ బండి, నేను రిపేర్ కోసం నేను తీసుకొచ్చాను, నేను ఇప్పుడు కానీ పట్టుబడ్డారంటే మీ ఇద్దరిని తీసుకెళ్తారు అప్పుడు ఉంటుంది మీకు అని చెప్పేసరికి మీ ఇద్దరమే చేసామని చెప్పి గ్యారంటీ ఏంటి, ప్రూఫ్ ఎక్కడ అనేసరికి ఇదిగో మీరు రికార్డ్ చేస్తున్నారు కదా, మీరు ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నారు కదా, ఇప్పుడు మీకుందిలే అని చెప్పేసి తన ఫోన్ అయితే తీసుకొని ఇప్పుడు మీ ఫ్రెండ్కి కాల్ చేసి ఆ బండిని ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పేసరికి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తే ఆ బండి తీసుకొస్తుంది. అన్నయ్య అంటే మొహం పగల పడతాను నీ అంటే చెల్లిగా నాకుందంటే ఎప్పుడో చంపి బాబులు వేసేవాడు నేను, నువ్వు నన్ను అన్నయ్యని పిలవబాక అని చెప్పేసి అమ్మాయి దగ్గర ఫోన్ అయితే పెరుకొని 20,000 ఇవ్వు, ఎందుకంటే అక్కడ షాపింగ్లో నా దగ్గర 3,000 అయింది, మళ్ళీ మా ఫ్రెండ్ బండి రిపేర్కి అని చెప్పి అప్పుడు డబ్బులు అయింది, మొత్తం 20,000 ఇవ్వు అంటే నా దగ్గర లేవు 200 ఇస్తానంటుంది. 200 ముష్టండి అనుకున్నావు, ముందు 20,000 అని చెప్పి ఆ అమ్మాయి దగ్గర ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ అయితే తీసుకొని ఇదిగో నాకు 20,000 ఇచ్చిన తర్వాత నీ ఫోన్ అయితే నువ్వు తీసుకెళ్ళు, నేనైతే ఈ ఫోన్ అయితే నేను తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకొని తనైతే వెళ్ళిపోతాడు. అయ్యో నా దగ్గర డబ్బులు లేవు అంటేసరికి అంత కుదరదు, నాకు ముందు నువ్వు డబ్బులు ఇచ్చి ఈ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి ఆ ఫోన్ అయితే తీసుకెళ్తాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ అరే ఎట్లాగే వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతుంటుంది, ఎలాగే ఇప్పుడు ఫోన్ కావాలా, వాడేమో ఫోన్ తీసుకెళ్ళాడు, ఎలాగే ఐడియాలు చెప్పు అనేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఉండి అంటుంది, నువ్వే కదా ప్రాంక్ చేస్తాము, నాకు ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు ఫీల్ అవుతారు, నీకున్నది లింగులంగం అంటే 10,000 ఫాలోవర్సు, ఆ 10,000 ఫాలోవర్స్కి వాళ్ళు ఛాలెంజ్ ఇవ్వడము, నువ్వు ఛాలెంజ్ చెయ్యటము, ఇప్పుడు ఇంత శుభం అనుకున్నావు అంటే ఐడియా చెప్పవే అంటే ఐడియాలు ఏమన్నా తొందరగా ఎలా వస్తాయి ఐడియాలు నేను నాకు తెలియదు పో అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. ఇంక ఈమె ఆలోచించి ఐడియా వచ్చింది, ఏంటంటే ఫోన్ దొంగతనం చేద్దాము షాప్కి వెళ్ళేసి అనే ఐడియా వస్తుంది అనమాట. అంటే డమ్మీ ఫోన్ ప్రజెంట్ యూజ్ చేసుకుందామని ఐడియా అయితే వస్తుంది. దానికోసం అయితే ఫోన్ కొనడానికి షాప్కి వెళ్తారు. ఆ షాప్ ఎవరిది అంటే వాళ్ళ నాన్నగారు ఫ్రెండ్ అనుకుంటా మేబీ. ఆ షాప్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చూపించండి ఫోన్లో చూస్తూ ఉంటారు. అంతలోపల వాళ్ళ నాన్నగారు ఫ్రెండ్ అనుకుంటారు షాప్ అతను వచ్చి అడుగుతాడు, ఏమమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే ఫోన్ కొనడానికి వచ్చి అంటే మననే కదా మీ నాన్నగారు ఫోన్ అయితే కొనుక్కొని వెళ్ళారు అని చెప్పంటే అవునా అతను నాకు కాదు అంకుల్ మా ఫ్రెండ్కి ఫోను అని చెప్పేసి అంటుంది. ఓ అవునా అరే మంచి ఫోన్లు చూపించండి రా వీళ్ళకి అనేసరికి మంచి ఫోన్లు అయితే చూపిస్తూ ఉంటారు. అంతలోపల అక్కడ డమ్మీ ఫోన్ ఉంటుంది కదా తీసుకొని బ్యాగులు అయితే పెట్టేసుకుంటుంది అనమాట. పెట్టేసుకొని ఇంకా మంచి ఫోన్లు ఎప్పుడు వస్తాయని షాప్ అతను అడిగితే నెక్స్ట్ మంత్ వస్తాయమ్మా అని చెప్పని అంటాడు. ఆ డమ్మీ ఫోన్ అయితే తీసుకొని బ్యాగ్లో పట్టుకొని వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్తో చూసావా నేనైతే ఫోన్ కొట్టేశాను అని చెప్పేసి అంటుందన్నమాట. మనం ఇంకా రేపటి ఎపిసోడ్లో చూడవచ్చు. మహాకు వచ్చేసి వాళ్ళ మేనత్త ఉంది కదా, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో, వాళ్ళు అక్కడ మర్డర్లు చేస్తున్నారు అనేసి రేపటి ఎపిసోడ్లో జరుగుతుంది. అలాగే మహాకి వచ్చేసి అతను చెప్తున్నాడు, సంజయ్ చెప్తున్నాడు అనమాట. అది రేపటి ఎపిసోడ్లో మనం చూడొచ్చు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బై బాయ్.